నిరీక్షణ అదే. చనిపోయిన వారు మొదటగా లెగుస్తారు, ఆ తర్వాత సజీవులుగా ఉన్న మనము ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకొని ఉంటే లెగుస్తాం. ప్రియరా, చాలా మంది ఈ లోకంలో జీవించి ఉన్నారని పేరు మాత్రమే, కానీ వారు ఏందంట, ఏమిటి, వాళ్ళు మృతులే. జీవించి ఉన్నామని పేరే గాని వారి మృతులు. ఎందుకంటే యేసు ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి. ఇంకా నువ్వు మృతుడిగా ఉన్నావా? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని ఉంటే నువ్వు సజీవుడవే, నమ్ముకోకుండా ఉంటే మృతుడవే. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. ఇదిగో ఈ సంవత్సరం ఈ కూటములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీవు రక్షణ పొందకపోతే ఇదే సరైనటువంటి సమయము. తెలియదు, ఆయన దొంగలాగా ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు సంఘమును ఆయన తీసుకుని పోతాడో మనకు తెలియదు. మరి నువ్వు సిద్ధపడకపోతే విడవబడతావు. ఒక పాట రాయబడింది, ఇద్దరు పొలములో పని చేస్తుండగా ఇద్దరు తిరగలి విసురుతుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడతారు. నువ్వు విడువబడేటువంటి వారిలో ఉన్నావా? ఎత్తబడే వారిలో ఉన్నావా? ఎత్తబడే వారిలో ఉన్నట్టుగైతే ఈ దినమే నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. ఈ దినమే ఏముందో నీ హృదయంలో, ఏ పాపం ఉన్నదో, దేవునికి నచ్చనిది ఏది ఉన్నదో, దేవునికి విరుద్ధముగా ఏది చేస్తున్నావో దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు ధన్యుడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. వాటిని ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతాడు. ఎవడైనా ఒక దొంగ దొరికాడు అనుకోండి, పోలీసులు తీసుకెళ్ళి ఏం చేస్తారు, రే దొంగతనం చేసావా అని అడుగుతాడు. నేను చేయలేదు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, జాయింట్లన్నీ ఎరగొట్టేశాడు. ఎరిగిన తర్వాత అయ్యా 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 నేనే చేశాను అయ్యా, ఆ మాట ముందు చెప్పొచ్చు కదరా అంటే. ఒకవేళ అలాగానే కొట్టబోతే అయ్యా నేనే చేశాను అన్నాడు అనుకోండి, రే ఎలా ఎందుకు చేసావు కూర్చాడా అని వాడి మీద ఏం చేస్తాడు, కొంచెం ఎందుకు చేసేవారని కనికరము ఒక దెబ్బ కూడా వేయడు. ఒప్పుకుంటే ఒక దెబ్బ కూడా వేయడు. అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడి మీద దేవుని కనికరము చూపిస్తున్నాడు. ఈ రాత్రి ఏ అతిక్రమాలు ఉన్నాయి? నువ్వు దాచిపెడుతున్నావా, ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. ఈ కూటములో మనందరము వచ్చాం. చనిపోయిన వారు ప్రసంగిలో రాయబడి ఉంది పిల్లరా. చనిపోయిన వారు ఇక వాళ్ళకి ఏం లేదు ఈ లోకంలో. బ్రతికి ఉన్న వారము మనము చచ్చుదము కదా, కానీ చనిపోయిన వారికి ఏమి తెలియదు. ప్రేమించరు, పగబెట్టుకొనరు. సూర్యుని కింద జరిగేటువంటి వాటికి అన్నిటికీ వారికి వంతు లేనే లేదు. ఇక వాళ్ళకి ఏమి తెలియదు. కాబట్టి మనము బ్రతికున్న మనము చచ్చిపోతామని తెలిసి గనుక ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే ఆ నిత్య జీవానికి వెళ్తాం. అంగీకరించలేదనుకోండి, నిత్య నరకానికి యుగ యుగాలు అక్కడ కాలాల్సిందే. కాలడానికి దేవుడు ఇష్టపడట్లేదు. అందుకే ఆయన ప్రాణం అడ్డం వేసి మనల్ని పిలిచాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం చివరికి మాట చదివి నేను ముగిస్తాను. 14 యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మరల వచ్చి నా యొద్ద నుండి మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. చూడండి, ఆయన వెళ్ళి మనకేం చేస్తున్నాడంట, స్థలమును సిద్ధపరిచాడు. ఆయన వచ్చి మరలా మనల్ని తీసుకొని ఆయన ఉండే స్థలములో మనందరినీ కూడా ఉంచాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి నివాస స్థలములు ఒక్కొక్కరికి ఒక్కో స్థలం ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఒకవేళ లేకపోతే నేను వెళ్ళి అక్కడ ఏం చేస్తానన్నాడు, కడతానన్నాడు. ఆయన ఉండే స్థలంలో మనందరం కూడా ఉండబోతున్నాము. ఆయన ఉండే స్థలంలో మనం ఆయన దగ్గర ఉండి, ఆయన మన దగ్గర ఉండి మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎంతమంది మీరు అక్కడికి రావాలనుకుంటున్నారో చేయండి. ఎంతమంది రావాలనుకుంటున్నారు? కొంతమందికి ఆశ కూడా లేదు, కనీసం ఒక్క మాటగా ఆశ కూడా లేదు. ఆశ కలిగిన వాళ్ళు చేయొత్తారు. ప్రార్థన చేద్దాం, దేవుడు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలని. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఆ స్థలానికి వెళ్ళాలి. దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో మనం ఉండాలని. ఆయన చేతి పని కాక ఆయన మనందరికీ కూడా నివాస స్థలం ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడండి. అది చాలా ప్రాముఖ్యం.